అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న మనసులోని మాట చెప్తారు. ఇలా చేస్తే మీరు ఒక షాకింగ్ వార్త అందుకోవడం జరుగుతుంది. కుటుంబంలో ఆనందమక వాతావరణం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు. ప్రియమైన వార్త ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలు కనిపిస్తున్న ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు. ప్రైవేటు విషయాలు ఓపికగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. కార్మికులు కూడా మంచి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ రోజు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి కార్మికులు, లేకపోతే మాత్రం ప్రమాదాలు గురే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి అవగాహనతో ముందుకు సాగాలి. ధైర్యంతో మనం ముందడుగు వేయాలి. తెలివితేటలను ప్రదర్శించాలి. బాధ్యతగా వ్యవహరించాలి. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. లక్ష్యానికి శ్రద్ధ చూపడం వల్ల జరుగుతుంది. అవగాహనతోటి పనులు చేయాల్సి ఉంటుంది. సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బయట వ్యక్తుల యొక్క చర్చల్లో అనవసరంగా పాల్పంచుకోకండి. మీరు ఫ్రీగా సలహాలు సూచనలు మాత్రం ఇవ్వకండి. ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా కళా నైపుణ్యాలు అనేవి బలోపేతం అయితే చేయబడతాయి. ఈరోజు మరి ఎవరైతే మరి చూసినట్లయితే గనక ఎక్కువగా మీకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారో పనిలో, అటువంటి వారి గురించి అసలు ఆలోచించకండి. మీరు మీ పనిని మాత్రమే మీరు చూసుకోండి. మీ పని ఇతరుల మీద బాధ్యత అనేది వహించకుండా ఉండాలి. మీరు సొంతంగా చేసుకోవాలి. మరియు డబ్బు గురించి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు రాశివారికి మాత్రము ఎవరైతే ఎక్కువగా మరి మీ మీద ఆసక్తి చూపుతూ ఉంటారో అటువంటి వారితోటి ఈరోజు మీకు సమయం గడిపే అవకాశం, మీరంటే ఇష్టమైన వారితో ఈరోజు మీరు సమయం గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రము పరిస్థితులు చక్కబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట కూడా నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు కూడా పెంపొందుతాయి. రావలసిన ధనం అయితే చేతికి అందుతుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహ యత్నం ఫలించే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియచేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. నోటీసులు కూడా కొన్ని అందుకోవడం జరుగుతుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వేడుకల్లో పాల్గొంటారు. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయటం అనేది చాలా అవసరము. సంకల్పం సిద్ధిస్తుంది. ధనయోగం, వాహన సౌఖ్యం కూడా ఉన్నాయి. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకోవడం కూడా జరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపడతారు. గృహంలో ప్రశాంతంగా అయితే ఉంటుంది. కీలక పత్రాలు కూడా అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరగబోతుంది. స్నేహ సంబంధాలు కూడా బలపడబోతున్నాయి. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఈరోజు కొంచెము మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రమాదాలకు గురే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దెబ్బలు కూడా తగలవచ్చు. మహిళలు అయితే వంట గదిలో పనిచేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రము హాని కలిగే అవకాశం అయితే ఉన్నది. ఈరోజు గందరగోళం చెందకుండా పనులను కొనసాగించే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య అనుభూతి కూడా కలిగి ఉంటారు. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు అధికంగా శ్రమించి మెరుగైనటువంటి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. ఇక మితిమీరినటువంటి ఖర్చులు మాత్రం నియంత్రణలో పెట్టుకోవాలి. మహిళలు ముఖ్యంగా అధిక ఖర్చులు చేసేటటువంటి అలవాటును మార్చుకోవాలి. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే నాణ్యతను కొనుగోలు చేసే సమయంలో నాణ్యతను గమనించవలసి ఉంటుంది. ఇక ఎవరైతే సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి, అటువంటి సమస్యలను తీర్చుకుంటే కొరకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. లక్కీ సంఖ్య 54 మరియు లక్కీ కలర్ అయితే మరి వైలెట్. పరిహారంలో ఈరోజు ఈ రాశివారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా శివయ్యకు తెలుపు చందనం సమర్పించుట కారణంగా మరియు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్నదానం చేయటం,
మంచినీటి ఏర్పాటు చేయడం కారణంగా మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. మీకున్నటువంటి దోషాలు అనేవి అన్ని విధాలుగా తొలగించబడడం సాధ్యమవుతుంది. ఆటంకాలు, అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. మనసుకు ప్రశాంతత అన్ని విధాలుగా మీకు దరిచేరుతుంది. అన్ని లాభాలే కలుగుతాయి. ధనయోగం కూడా ఉంది, రాజయోగం కూడా కలుగుతుంది. అప్పుడు ఆ సమస్య నుండి విముక్తి కూడా లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క విషయంలో ఉన్నటువంటి మీకు సమస్యలు కూడా తొలగించబడతాయి. తల్లిదండ్రులకు సంతానం విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగించబడతాయి. సానుకూలముగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం సఫలీకృతం అయితే అవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.